హాయ్ అండి. ఈరోజు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చే దారిలో ఈ పొలాలు అయితే ఉన్నాయండి. మా ఇంటికి వచ్చేసాక గార్డెన్ అయితే క్లీన్ చేద్దామని మాట్లాడుకుంటున్నాము. ఇదే మా మినీ గార్డెన్ అండి. ఆ ఇంటి ముందు మేము ఈ మొక్కలను అయితే పెంచుకుంటున్నాము. ఇది మా మినీ గార్డెన్ అండి. మా ఇంటి ముందు మేము ఇలా చిన్న చిన్న చెట్లను వేసుకున్నాము. ఇవైతే శంకుపూల చెట్లు అండి. బ్లూ కలర్ అని లైట్ వైలెట్ కలర్, స్కై బ్లూ కలర్ అండి. ఇవి ఈ రెండు రకాలు వేసాను నేను. ఇదైతే రోజు పూస్తాయండి. ఒక 50 ఫ్లవర్స్ దాకా పూస్తాయి రోజు. ఇదైతే రెక్కమందారం. ఇది రెక్కమందారం అండి. అది గన్నేరు పువ్వు అండి, పింక్ కలరు. ఇంకా ఒక ఫ్లవర్ కూడా పూయలేదు, థిక్ పింక్ కలరు. మారేడు మొక్క అండి, శివుడికి చేస్తారు కదా అభిషేకం. ఇదే మారేడు మొక్క. మల్లెంటండి ఇది అండి. ఇదైతే జామ చెట్టు అండి. బ్లూ కలర్లో, స్కై బ్లూ కలర్లో పూస్తుంది ఈ ఫ్లవర్. కలర్ అండి, రోజు పూజకి యూజ్ చేస్తాము ఈ పువ్వులు అయితే మేము. ఇది కాశీ మల్లె చెట్టు అండి, కాగడ మల్లె అని కూడా అంటారు. ఇప్పుడే పూస్తుందండి. మిర్చి చెట్టు అండి, తెలుసు కదా మీకు. మందారం చెట్టు అండి. ఇది చెట్టు అండి. ఇది కనకాంబరం కలర్ అండి. ఇది రణపాల మొక్క అండి, చాలామందికి తెలిసి ఉంటుంది. ఇది ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా యూజ్ చేస్తారు. ఇది ఎల్లో కలర్ ఫ్లవర్, మీకు ఐడియా ఉంది కదా. వేప చెట్టు అండి, మా పెద్ద పాప వేసింది ఈ చెట్టు. నాకు ఇష్టమని లైట్ పింక్ కలర్గా రోజ్ ఫ్లవర్ అయితే తీసుకొచ్చాము. ఇది చాలా పూలైతే పూసిందండి. మీ వీడియోలో కూడా చూసుంటారు, నేను ఈ ఫ్లవర్స్తో పూజ చేయడం, పెట్టుకోవడం అనేది ఒకసారి జరిగింది. కనకాంబరం మొక్క అండి. అప్పట్లో ఇది బాగా పూసేవి చెట్లు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అందరూ హైబ్రిడ్ కనకాంబరం. ఇది షో చెట్టు అండి, దీని పేరు అయితే నాకు తెలియదు అండి. ఈ ప్లేస్లో అంతా తులసి మొక్కలు మొలిచాయండి. అవన్నీ తీసేసామండి ఈరోజు. మా హస్బెండ్ అవన్నీ తీసేశారు. ఆడవాళ్ళు అయితే తీయకూడదంట కదండి ఆ మొక్కల్ని, అందుకని మొత్తం తీసి క్లీన్ చేశారు మా హస్బెండ్ అయితే. చామంతి మొక్కలండి, చామంతి మొక్క అండి. ఈ వైట్ కలర్ రెక్కమందారం అండి. కృష్ణ తులసి చెట్టు అండి. గోరింటాకు చెట్టు అండి. ఇది గోరింటాకు చెట్టు అండి. ఇంట్లో ఉంటే చాలా మంచిది అంటారు కదండి తెల్ల జిల్లేడు, అందుకని మేము తెల్ల జిల్లేడు చెట్టుని ఇంటి ముందు అయితే వేసుకున్నాము. మెత్త చెట్టు అండి, ఇంటి ముందు ఇంటికి దిష్టి తగలకుండా మేమైతే వేసుకున్నామండి నల్ల మెత్త చెట్టుని. మేమైతే పుదీనా మొక్కని ఈ విధంగా పెంచుకుంటున్నాము. ఇదైతే కంది చెట్టు అండి. కంది చెట్టుతో పాటు శంకుపూల చెట్టు కూడా ఉందండి, పైదాకా పాకింది. ద్రాక్ష మొక్క అండి, ఆరెంజ్ కలర్లో పూస్తుంది, కనకాంబరం కలర్లో. ముందైతే మేము తులసి కోటని ఈ విధంగా పెట్టుకున్నామండి. నేను రోజు పూజ చేసుకుంటాను. నేనైతే ఫ్యాన్సీ మొక్కలను అయితే పెట్టుకున్నాను. ఇది తమలపాకు చెట్టు అండి. ఇది తులసి చెట్టు అండి. నేను ఫస్ట్ అయితే ఈ తులసి చెట్టుకే పూజ చేసేదాన్ని. అలివేరా, బిల్లగన్నేరు చెట్టు, ఇది కూడా షో చెట్టే అండి. ఇది షో చెట్టే. ఇది అల్లం మొక్క అండి, బ్రహ్మకమలం మొక్క అండి. ఇది స్నేక్ ప్లాంట్ అండి. అదే చెట్టు అండి, వైట్ కలర్ది. ఇది అలివేరా అండి. ఈ గుమ్మం ముందు ఈ విధంగా మనీ ప్లాంట్ని అయితే పెట్టుకున్నామండి. ఇక ఎల్లో కలర్ మందారం చెట్టు అండి, మీరు వీడియోలో చాలాసార్లు చూసే ఉంటారు. ఇది మరమ మొక్క అండి, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలంటారు. తమలపాకు చెట్టు అండి. ఇది నల్లేరండి, నల్ల చెట్టు అండి. ఉల్లాకి వేసాను. ఇదేమో చామ దుంపలది చెట్టు. పచ్చల కూర చెట్టు. పసుపు మొక్క అండి, ప్రతి ఒక్కరి ఇంట్లో పసుపు మొక్క ఉండాలంటారు కదా, అందుకని పసుపు చెట్టు తీసుకొచ్చాను. పూల చెట్టు అండి, పాకు మొక్క అండి, వామాకు చెట్టు అండి. మేము 2 కుండీల్లో వేసుకున్నాము. ఇది మా రెడ్ కలర్ గులాబీ చెట్టు అండి. ఇది మా ఆరెంజ్ కలర్ గులాబీ చెట్టు అండి. మా మినీ గార్డెన్. మా గార్డెన్ టూర్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.